25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వానికి. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విన్నారా? ఎన్ని లక్షలు? 25 లక్షల పైగా పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంచినట. అందులో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారట. రేవంత్ అన్న చెప్తున్నాడు. మరి 25 లక్షల పాఠశాలలు ఏలపాడైనాయి మరి అని ఒకసారి తొంగి చూస్తే గూగుల్ చెప్తున్నటువంటి డేటా ఏంది? గూగుల్ చెప్తున్నటువంటి డేటా 26,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్గా ఉన్నాయని చెప్పి గూగుల్ చెప్తున్నటువంటి డేటా. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ 26,000 స్కూల్ ఉన్నాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది? దాదాపు 25 లక్షల పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 18 లక్షల మంది చదువుతురట. అంటే ఈ స్కూల్ కంటే చదువుకునే వాళ్ళు చాలా తక్కువ, పాఠశాలలు ఎక్కువ ఉన్నాయన్నట్టు మన తాన. రేవంత్ అని అప్పుడెప్పుడేమో తెలంగాణ చుట్టూ 4 సముద్రాలు ఉంటాయంట. మరి ఆడున్నాయేమో ఏమన్నా ఈతలు కొట్టడానికి పోదా, బీచ్లు ఏడున్నాయో చూస్తే ఏడలేవు. ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, మేము చెప్తున్నటువంటి అంశం కరెక్టా కాదా? ఇంత ఉండదా? గూగుల్ ఇస్తున్నటువంటి డేటా అయింది 26,000 స్కూళ్ళు ఉంటే దాదాపు 2.15 మిలియన్, అంటే దాదాపు 20 లక్షల మంది చదువుకుంటా ఉన్నారని చెప్తున్నటువంటి డేటా. మన అన్నేమో 18 లక్షల మంది చదువుకుంటారు, 25 లక్షల స్కూళ్ళు ఉన్నాయి అంటున్నారు. మరి నిజంగా 25 లక్షల స్కూళ్ళు ఉంటే రేవంత్ అన్న గవర్నమెంట్ స్కూల్ ఓన్ బిల్డింగ్స్ ఎందుకు లేవు? గవర్నమెంట్ పాఠశాలలు రెంటెడ్ బిల్డింగ్లు ఎందుకు నడుపుతున్నావు? నిజంగా నువ్వు కట్టిస్తే పోనీ కాంగ్రెస్ వచ్చినటువంటి 2 సంవత్సరాలలో ఎన్ని గవర్నమెంట్ పాఠశాలలు కట్టించినావు? ఎన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టించినావు? ఇవన్నీ చెప్పు.